మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం ఏర్పడింది. ట్రైన్ టైమింగ్ ఏంట్రా? 1:30 బెంగళూరు ఎక్స్ప్రెస్ బాలు కరెక్ట్ గా వచ్చేస్తుంది. గన్ టైం. పావుకుంటుందిరా. వీడేంటి ఇలా గుద్దేసేళ్తాడు? కానీ ఎంత స్పీడో చూసావా? వచ్చేది అబో 40యో బిలో 40యో తెలియదు. కాటికి కాళ్ళు చాపుకుని ఎవరైనా బాంబు వస్తే అప్పుడు తెలుస్తుంది. బాంబు కూడా ఒక ఫిగరే కదరా. ఎంకమ్మ. మార్నింగ్ బాలు. బెంగళూరు ట్రైన్ వచ్చేసిందా సార్? బండి వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. చెత్తనాయాలు కదా. తప్పుడు ఇన్ఫర్మేషన్ అంతే. మోహన్ చూడు. రే పాపరా అమ్మాయి, అసలే ఈ ఊరికి కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. బాలు ఏవన్ కంపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేయదా? నాకు వచ్చే కోపానికి మొహం పగిలిపోద్ది. ఆ అమ్మాయి కనుక మిస్ అయిందో ఇవాళ ఉంతరం మీ అందరికి. ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకైనా తెలుసా? నాకేం తెలుసురా, సేర్ చెప్పాడు కదా అని వచ్చాం, కనీసం ఫోటో కూడా ఇవ్వలేదు. ఏం చేయాలి? అయ్యో ఇప్పుడు ఎలా కనిపెట్టడం? సుసి సుసి అని కేకలేసుకుంటూ వెళ్ళు. దున్నపోతులా తెయ్యకు. లోపల ఉందేమో చూడు. సుసి ఇక్కడ ఉన్నారా? సుసి లోపల సుసి అనే వాళ్ళు ఉన్నారా? ఇదిగో నా కత్తి. నేను చూసుకుంటాను. నమస్తే బాలన్న. ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, నేను చూసుకుంటానులే. ఏంటండి నా షర్ట్ ఎందుకు పట్టుకున్నారు? నీ జేబులో పర్స్ ఉందేమో చూడు. లేదండి. అయ్యో అవును సెట్, మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఎలాగైనా కనిపెడతానులే. మొట్టమొదటిసారిగా సుసేన్ నేను అప్పుడే చూశాను. తనే సుసి అని నాకు అప్పుడు తెలియదు, కానీ తనే సుసి అయి ఉంటే బాగుండేదని నా మనసు కనిపించింది. సుసిని చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా, ఈ క్షణం కోసమేనా అనిపించింది. తర్వాత నాకేమీ కనిపించలేదు. సుసి సుసి మాత్రమే కనిపించింది. తనే సుసి అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను. నేనే సుసి అని చెప్పు, నేనే సుసి అని చెప్పు, నేనే సుసి అని చెప్పు. మీరు బాలు కదూ? సుసి ఇటువంటి నేను తీసుకొస్తాను. వదిలే, పర్వాలేదు. నన్ను ఎలా గుర్తుపట్టారు? సింపుల్. అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక అతను వస్తారని. అతను ఎలా ఉంటాడంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా, స్మార్ట్ గా, బయటికి బుద్ధిమంతుల్లా, లోపల ఫైర్ తో. ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు. మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. వచ్చేసారు. చివరిగా అంకుల్ మాట చెప్పారు, మీరు చాలా డీసెంట్ అని. భలే కనిపెట్టేశావు మామా. ఏంట్రా మామా సైలెంట్ గా వస్తున్నావు? పరువు తీకు చూస్తే నన్ను డీసెంట్ అనుకుంటుంది, అలాగే మెయింటైన్ చేయాలి. అందుకని మెడ కూడా తిప్పకుండా మిలిటరీ వాళ్ళగా స్టిఫ్ గా రావాలా? మూసుకుంటారా? ఇలా చూడమ్మా, వీళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా చేరినప్పటి నుండి వీళ్ళలో ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు. పని చేయకుండానే జీతం తీసుకుంటున్నాను. నువ్వు వచ్చావు కదా, ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఏంటో చూపిస్తాను. ఓకే, ఇది నేను వెనక పెడతాను, నువ్వు ముందు కూర్చో. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో సుసి. మరి మీరెంత? మేము బైక్ లో వస్తాం. అయితే నేను బైక్ లోనే వస్తాను. నేను ఎవరితో వెళ్ళాలి? లగేజ్ జాగ్రత్తగా తీసుకురా. నా కారు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో. డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా. బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి. అంతేనా? అంతే. రే బాలు, ఓవర్ స్పీడ్ కాస్త తగ్గించమ్మా. ఇది బండా, ఎద్దుల బండా? వెళ్ళు 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 వెళ్ళు. నీ టైం బాగుంది. బండి నెట్టుకుంటూ వెళ్ళిన పెట్రోల్ మిగులుద్ది. ఎక్స్క్యూజ్ మీ, కాస్త దారిస్తే అలా వెళ్ళిపోతాను. ఎమర్జెన్సీ వాటిలో పుట్టావా? ఎందుకంత తొందర? పో. హలో అంకుల్, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఐఎమ్ వెరీ సారీ, నేను గర్ల్స్ కి లిఫ్ట్ ఇచ్చిందే లేదు. అంకుల్ అంకుల్, ఈ ఒక్కసారి మీ పాలసీ మార్చుకోకూడదా? ఏమని చూసి సైకిల్ వెళ్తానంటున్నావు? మరేం చేయను, నువ్వు బైక్ నడుపుతున్నావు. ఎద్దుల బండి నయ్యో. ఎంత మాట అన్నావు? ఇప్పుడు చూడు.
ఇక్కడ ఎవడ్రా బాలు? నమస్తే అన్న. ఏంట్రా ఎగస్ట్రాల్ చేస్తున్నావా? ఒకటి వేసానంటే తెగుద్ది. వీళ్ళెవరో కత్తులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మావా. బాయ్ నీకోసం ఎవరో వచ్చారు. చెప్పకపోతే పీక తెగుద్ది. మావా వీళ్ళకి ఏరియా గురించి తెలిసినట్లేదు. సొంత ఖర్చులతో సమాధి కట్టుకోకుండా మావా. బాలు ఎవడ్రా ఇక్కడ బాలు? సేటు రావయ్యా రా. ఆ రోజు ఎవరు లేకుండా చూసి కొట్టి వెళ్ళారు కదా. మర్యాదగా వెళ్ళు. బాలుకు తెలిసిందో రమ్మన్రా తిరిగి నా కొడుకుని రమ్మన్రా చూద్దాం. పిలవరా. ఆడి కోసం వచ్చావురా. పిలవరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవడ్రా ఇక్కడ బాలు? హే బాలు ఎవరని బాలుని అడుగుతున్నా? సోనామి వస్తుందని తెలిసి శనక్కాయలు అమ్మడానికి వచ్చారే, వాళ్ళకి ఎంత కొవ్వు ఉండాలా? మన బాలు చేతికి సిక్కారు కదా, ఇక అలాగతే అదోగతే. వెళ్ళండి పని వెళ్ళండి వెళ్ళి పని చూసుకుంటారా. వెళ్ళండి. వదిలేరా, దయచేసి వదిలేరా. గొప్పింటి పిల్లరా, నా మాట వినరా, గొడవ అయిపోతురా. రా రా కానీ రా. పొడి చేస్తాను రా. కానీ పొడి చేస్తాను. పొడవమంటుంటే సెట్ సుసేన్ ఇంటికి తీసుకెళ్ళు. పోదమ్మా. నువ్వు వేగ దిగాలు, నేను చూడాలి. చెప్పినట్టుగా చెప్పాను. ఎవరైనా వినిపించుకున్నారా? ఎత్తడయ్యారు కదరా. ఎందుకు అతని జోలికి వెళ్ళాలి? ఎందుకు తన్నులు తినాలి? ఏంటయ్యా ఇది? తగలకూడని చోట్ల తగులుంటే ఏమై ఉండేది? సరసు పసుపు నూరి పట్టువేయి. బయటరా. అవునయ్య గారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెబుతుంటారు. రేపు కాలో చెయ్యబోయిందనుకో అంకాళమ్మ గుడి దగ్గర కూర్చొని బూష్టెత్తుకోవాలి. ఏమయ్యా, తినేది గుప్పెడు అన్నం. అది నిజాయితీగానే సంపాదించుకొని తినొచ్చు. అది వదిలేసి ఏమైనా తిన్నావా? ఏందమ్మా సమతే, మా కొట్టు మీద ఎప్పుడు దయ చూపిస్తా? ఇదిగో ఇయ్యాలి వచ్చానుగా. అవును, సేటు గారు మాలేస్తున్నారు కదా. మరి సేటు మాల తీస్తాడు. ఏ మా సుసి వచ్చింది కదా, మాలేసుకుంటే నీసు చేయడం కుదరదు. నీసు లేకపోతే మాకెవరికి ముద్ద దిగదు కదా. తనేమో పెద్దింటి పిల్ల, ఉన్నంత వరకు రుచిగా వండి పెట్టాలి కదా, అందుకే మాల తీసాడు. అయితే మాల తీసి అంత దగ్గర బంధువులా? మరే
సుశీల్ నాన్న దగ్గరే మన సేటు 15 ఏళ్లకు పైగా పనిచేశాడు. అప్పుడే నడివిరికి మన సోదరి గారి దగ్గర పనిలో చేరాడు. సుసి మన సేటు ఎత్తుకు పెంచిన పిల్ల. మా అబ్బాయిలా చిన్నప్పుడు సుసి వాడిని ఇదిగో మాటల్లో పెట్టి ఎముకలేస్తున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళి సుమతి, మెత్తటి ముక్కలు చూసి పట్టుకొస్తాను వెళ్ళు. అట్టాగే వచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు మర్చిపోక. సుమతక్క, నీ చేత్తో వండే పులుసులో ఇవన్నీ ఉడికిపోవాలని ఎంతగా ఆశ ఎదురు చూస్తున్నా చూడక. ఇదిగో సొల్లు కబుర్లు ఆపి బుట్ట తీసుకొని ఇంటికాడికి రా. చేపలు, రొయ్యలు, బొమ్మిడాయలే. రూమ్ చాలా ప్రెజెంట్ గా ఉంది అంకుల్. ముందు ఇది నా రూమ్. నువ్వు వస్తున్నావు అనగానే కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, కొత్త ఏసీ అదర కొడుతున్నావు సేటు. ఆ కాలు దించరా. నిజంగానా? నేను ముందుగానే చెప్పాను కదా అంకుల్, నా కోసం స్పెషల్ గా ఏం చేయొద్దని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు బాగుండాలి అంతే. మంచి స్మెల్ వస్తుంది. మటన్ ఫిషా? సుమతి నీ కోసం కిచెన్ లో మిలిటరీ హోటల్ నడుపుతోంది. పద రా. ఏంటి అంకుల్, బెంగళూరుకి వచ్చే ఉద్దేశమే లేదా? నువ్వే వెళ్ళి తీసుకోపో. పెళ్ళాడువా నువ్వు? సేటు దీన్ని ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టు. సేటు కొంచెం నీళ్ళు ఇవ్వు. వినిపించలేదు. సుమతి కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు. నువ్వే తీసుకొని తాగ. అందరికి నేను పని చెప్తుంటే ఇది నాకు ఆర్డర్ రాస్తా. అతను ఎంత టైర్డ్ అయ్యి వచ్చాడు. మంచినీళ్ళు అడిగితే ఇవ్వకూడదా? వద్దు సుసి. అయ్యా నీకు ఆడి గురించి తెలీదమ్మా. లేదు, ఒక్కసారి చూస్తే చాలు ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. అతను చాలా మంచివాడు. బాలు మంచోడా? అయిపోయావు. అదే మంచినీళ్ళు అడిగారు కదా, ఎవరు పట్టించుకోలేదు. నువ్వు చాలా మంచిదాన్ని చూసి. సుసి, ఆ ఫ్యాన్ కొంచెం ఆన్ చేయవా? బాగా వేడిగా ఉంది. సుసి, ఆ ఫ్యాన్ కొంచెం ఇటువైపు తిప్పు. ఇటు ఇటు ఇటు. ఏ సుసి, కొంచెం లెఫ్ట్ తిప్పు. లెఫ్ట్ లెఫ్ట్. అంతే, అలాగే వచ్చు. స్టడీ. సుసి, ఆ టేబుల్ కొంచెం ఇటువైపు జరుపా. ఏంటి పెయిన్ అమ్మడు? జరుపు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఓవర్గా ఉందా? సరే నేనే పెట్టుకుంటానులే. సుసి, ఇవాళ నువ్వు రిలీజ్ అయినట్టే. ఇది సుసి, దాంతో ఏంటి మాటలు? ఈ టేబుల్ మీద నవరత్న ఆయిల్ ఉంటుంది. ఇవ్వు. ఏంటది? నడు నొప్పి సుసి, లేవలేకపోతున్నాను. సుసి, కొంచెం పెయిన్ గా ఉంది. నీ చేత్తోనే రాసేవా? అదే ఆ పంచ్ ఇచ్చినప్పుడు కొంచెం లాక్ అయింది. ప్లీజ్. ఏంటి సెట్ విశేషమా? ఉపవాసమయ్యా. మటన్ ఫిష్ కొన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒట్టి పొకారు మొత్తం లాగించేస్తాడు, మనకేం మిగల్చడు. చూసి దిక్కులు చూడకుండా పంచ్ చూడు. జాగ్రత్త, మెల్లగా కొంచెం వెనక. మసాజ్ కూడా సరిగ్గా చేయడం తెలియట్లేదు నీకు. మసాజ్ ఏమంటే కైమా కొట్టట్టు కొడతావేంటి? గొంతు పిసికేస్తాను. బాగుంది సీను. అక్కడ దెబ్బలు తినోడు హాస్పిటల్ పడితే నీకు ఇక్కడ ఆయిల్ మసాజా? ఏంటి బాలో, ఈ రోజు ఫైట్ లో కొంచెం ఫోర్స్ ఎక్కువైనట్టుంది. ఏం లేదు, ఫిగర్ కొట్టమనేసరికి బ్లడ్ కొంచెం హీట్ అయిందిరా. కరెక్ట్ గా చెప్పావు. ఏంటి కరెక్ట్? కొట్టానంటే అదేదో మంచి ఫిగర్ అయినా పర్వాలేదు, ఒక చెత్త ఫిగర్ కి ఇంత బిల్డప్. మంచి ఫిగరో చెత్త ఫిగరో, ఫిగర్ ఫిగరేగా. అవునా చూసి? ఎవరా ఫిగరు? నువ్వే. నీకు ఎంత కొవ్వుంటే వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత రకరకాల సమస్యలతో జీవితం మీదే విరక్తి పెంచుకుంది. ఇక్కడున్నంత వరకు ఇదే నవ్వు సంతోషం తన ముఖంలో ఉండాలి. జాగ్రత్త.
ఏమైంది బాలు? ఏమైనా ప్రాబ్లమా? ఏం షాంపూ వాడతావేంటి? అది ఇప్పుడు చాలా ముఖ్యం. ఏమైంది? ఏ సుసి, ఉండు, ఒక్క నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు? నా చెయ్యి. ఉండు సుసి. అది నాకు చేస్తున్నా. నీకు తెలీదు, తర్వాత అంతా వివరంగా చెప్తాను. ఏం చెప్తావు? ఏంటి అక్కడ? చెప్పు. సుసి. నా మాట విను. నేను వెళ్ళాలి. వచ్చేస్తున్నారు, నేను వెళ్ళాలి. నేను వదలు. విషయం వేయకుండా చెప్పమంటున్నావు. ఏంటిది? ఉండు, ఇక్కడ ఉండు, నేను చెప్తాను, ఇక్కడే ఉండు. లేదు, నేను వెళ్ళాలి. సుసి, సైలెంట్ గా ఉండు. లేదు, వదలు, నేను వెళ్ళాలి. నేను చెప్తే విన్నావా నువ్వు? సంవత్సరం తప్పించుకుంటున్నావుగా, ఈ సంవత్సరం ఎలా తప్పించుకుంటా చూస్తా. చెప్తే విన్నావా నువ్వు? ఒక 2 minutes వెయిట్ చేయన్నాను, విన్నావా? అయిపోయింది. పిచ్చ కామెడీగా ఉన్నావు చూసి. అందుకే పెద్దవాళ్ళు చెప్తే వినాలి చూసి. ఈ సంవత్సరమే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఎవరు నా మీద రంగు నీళ్ళు చల్లలేకపోయారు. ఎవరికుంది ఆ దమ్ము? చాలు చాలు. ఆగండి, నేను కలర్ఫుల్ అయిపోయాను, ఇప్పుడు ఊరంతా కలర్ఫుల్ అయిపోవాలి. పదండి, పద. ఉండు, ఇలాగే వెళ్తే కనిపెట్టేస్తారు. ఉండు. ఏ బాలు, నీ మీద కూడా రంగులు పడ్డాయి. మోస్తావా? పదండి. ఎక్కడికి బాలు? సేటింటిగా వచ్చేస్తున్నా. త్వరగా రావయ్యా. ఎందుకు వైట్ షర్ట్ వేసుకుని రమ్మన్నావు? వేసుకున్నానయ్యా. ఇది వేసుకునే దగ్గర నుంచి చాలా బ్రైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, ఫీల్ అవ్వలేదు. చేయించాను. ఏంటి సేటింటికా? ఇదిగో వచ్చేస్తున్నా. బాలు, ఒక మేట జరిగిపోయింది. మా మామ కాలు దారి కాలువలో పడి కాళ్ళు కొట్టుకున్నాడు. సేటింటికి రారా. ఏంటి సేటు కాళ్ళు కొట్టుకున్న ఫైనాన్స్ చేస్తాడా? వస్తానా? సరిగానే వైట్ షర్ట్ వేసుకున్నావా? గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకున్నా. ఓకే, త్వరగా ఇదిగో వచ్చేస్తానా? అందివే. వచ్చేసాను బాలు. మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వే చెప్పాలరా. నేనేదే చెప్పాలరా. ఎవడన్నా తెలుసో కేసులో మంది నిన్నెవడరా రమ్మన్నది? మీరెవ్వరూ నన్నేమీ చేయలేరు. వద్దు, విప్పే. అందరూ మూర్ఛపోతారు, హెచ్చరిస్తున్నా. విప్పండ్రా. ఇస్తున్నాను, ఇప్పొద్దు, తర్వాత మీ ఇష్టం. ఏంట్రా ఇది? అసలు ఇంకా గోచితో వచ్చావు? వెళ్ళిపోయిరా. అంతే, కొట్టుకురా, నిన్ను కైమా చేస్తా. త్వరగా కానివ్వండిరా. బండి స్టార్ట్ చేయి. ఏంటి అంత డల్ గా ఉన్నారు? రాత్రి కొట్టిన మంది ఇంకా తగలేదా? కానివ్వండి. ఉండు. ఏంటి పొద్దున అందరినీ దబ్బాయిస్తున్నావు? నువ్వెక్కడికి? ఆశ్రమానికి స్వామీజీని చూడాలి. నీకెలా తెలిసింది? మీ కేకలు అరుపులు ఊరంతా వినిపిస్తున్నాయిగా, నాకు వినిపించవా? నిద్రే పట్టణం లేదు. చూసావా చూసి, ఒక్కడు కూడా కారు ఎక్కట్లేదు. నువ్వురా, మనం కార్లో వెళ్దాం. కార్లోడా? మేము రావట్లేదు, బైక్ లో వెళ్తాం. అంటే నా కారుకి ఇప్పటికీ మోక్షం రాలేదన్నమాట. బండి తీవయ్యా. సర్లేండి, ఏదో కంపెనీ అనుకున్నాను. చూడగానే వస్తాను. బ్యాగ్ అన్నాక డబ్బులు ఉండాలి. నీ దగ్గర లేదా? రే బాలు, ఏంటన్నా? ఆ స్కూల్ పిల్లలకి భోజనం అది రెడీ అంకుల్. రాత్రి మీరు బాలుతో చెప్పినట్టు భోజనాలు, ఐస్ క్రీమ్లు అన్ని రెడీ. మీరేం వరి అవ్వద్దు. అరే చూసావటే, ఓసి దీని దుంప తెగ అన్ని పనులు తనే చేసినట్టు సీన్ మొత్తం మార్చేసిందే. నువ్వు స్వామీజీని చూడటానికి వెళ్తున్నావమ్మా? వెళ్ళరా. స్వామీజీ చాలా మహిమ గలవారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. బాలు, స్వామీజీని మన స్కూల్ విషయం అడగటం మర్చిపోకు. సరేనన్నా. సరసు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. మన రాంప్రసాద్ ఉన్నాడు కదా, ఏదో సంబంధం ఉందని చెప్పాడు. ఇదైనా కుదురుతుందేమో చూద్దాం. వెళ్ళరానా? వెళ్ళండి. రా. ఒరే ఆగు. ఏంటి?
అది ఇది మాట్లాడి నేను చెప్పింది అడగడం మర్చిపోకు. అబ్బా, పోమ్మా, నీకు వేరే పని లేదు. ఒరే నా బంగారు కొండవు కదూ. అమ్మా. బాలు అమ్మ చెప్పేది విను. అమ్మేదో చెప్తూ ఉంటుంది, నువ్వు సరే, ఊరుకో. నాతో చెప్పమ్మా. అదేనమ్మా మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, కానీ సరిగ్గా ఏది కుదరడం లేదు. వీళ్ళ నాన్నగారేమో ఆ పేట ఈ పేట అంటూ రోజు రిక్షాలో ఊరంతా గాలిస్తూనే ఉన్నారు. అయినా మన కుటుంబానికి తగ్గ సంబంధం దొరకలేదని రాత్రంతా గొణుగుతూనే ఉన్నారు. అందుకేనమ్మా స్వామీజీతో చెప్పామంటే ఏదో మార్గం చూపిస్తారని. మీరేం బాధపడకండి, బాలు స్వామీజీని అడుగుతాడు. ఏయ్, జాగ్రత్త జాగ్రత్త. ఇదేమైనా తిరుపతి కొండ బైక్ అమ్మడు, నన్ను కంట్రోల్ చేయలేకపోతున్నానే. అది అలవాటైపోయింది. వదా వస్తామా? వాళ్ళు సాయంకాలం మ్యాచ్ ఉంది, మర్చిపోకు. వచ్చేస్తాను రా. బాలన్న నమస్కారం. నమస్తే నమస్తే. నీకు ఎన్ని కాల్ ట్యాక్సీలు ఉన్నాయి? 212 ఉన్నాయి చూసి. ఈ వీధి దాటడానికి 1 hour పట్టేలా ఉంది. పుట్టి పెరిగిన చోటు కదా చూసి, ఎవరిని పరాయవాళ్ళగా చూసింది లేదు. అందరూ రిలేషన్స్ లెక్కే. ఫ్లాట్స్ లో చూస్తున్నాగా, పక్కింట్లో మనుషులుండి కానీ ఎదురింట్లో దూరం చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అలా కాదు, ఎవరికి ఏమైనా పరిగెత్తుకు వచ్చేస్తారు. తినే తిండి, సంతోషం, దుఃఖం అన్నిట్లోనూ పాలు పంచుకుంటారు తెలుసా. అదే బాలు నాకు బాగా నచ్చింది. ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోరు. ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అవును చూసి, సుమతి చెప్పింది మీ బాబు కొంచెం ఆర్మీ ఆఫీసర్లా స్ట్రిక్ట్ అంట కదా. సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తావు? ఇంట్లో ఉంటే ఎస్కాట్, బయటకు వెళ్తే ఎస్కాట్. అయ్యో ఆ టాపిక్ ఏం వద్దు, వదిలే. సర్లే, నువ్వు మూడవుట్ అవుకో. చూసి కొంచెం ఈ ఫోన్ తీవా. ఓకే ఓకే తీస్తున్నా. హలో అంకుల్, మీతో మాట్లాడాలి. ఎవరు? మాట్లాడాలి.